ಗುಂಡಪ್ಪರೇ ನಿನ್ನ ಬಾಯಿ ಮುಚ್ಚು. ಅಪ್ಪ ರಾಜಪ್ಪ ತುಂಬಾ ಮೋಸಪ್ಪ. ನನ್ನ ದುಡ್ಡೆಲ್ಲ ಚವರವಾಯಿದಪ್ಪ. ನಾನು ಬೆಂಗಳೂರು ಹೇಗೆ ಹೋಗೋದು? ಜೇಬಿನಲ್ಲಿ ದುಡ್ಡು ಲೇದು. ಹೇಳಿ ಮೋಸವಾಯ್ತು. ಅಲ್ಲಿ ಚಕ್ರಾಟದಲ್ಲಿ ತುಂಬಾ ಮೋಸವಾಯಿದಪ್ಪ. ಗುಂಡಪ್ಪರೇ ನೀ ಹಳಬೇಡ, ನಾನ್ ನೋಡ್ತೀನಿ కదా. ಬನ್ನಿ ಬನ್ನಿ ಸ್ವಾಮಿ. కై 10కి 100 100కి 1000. అబ్బా 50 కాసేస్తావా? అబ్బా అనకుండా కాసుకుంటావా నా దెబ్బ? సరికాయ్ 1 మీద 50. ఏమిది విష్ణు చక్రము వలెనున్నది? ఇది మన జాతక చక్రం. రా బాబు రా బాబు 1 మీదకి రా. రా బాబు 5 1లోకి రావాలి. తీ 500 తీ. కమాన్ కొడప్ప 500 కొడప్ప. లక్కీ ఛాయ్. బాస్ చంద్రబుచ్చే. ఈ 500 మళ్ళీ 1 మీద. 1 మీదకి రా. 1 మీదకి రా. 1 మీదకి రా. రా కొడప్ప. రాజప్ప సబాష్, ఎంత మనిషేనప్ప. జై భజరంగ బలి. సరిలేరు నీకెవ్వరు. అనిటా విజయం నీదే మానవా? ఆ మానవ అనే మాట మానవా? కమాన్ బుజ్జే పండు, ఇగో ఈ డబ్బులని మనమే లోపల తోసండి. కమాన్ తీసుకోరా నీ ఇష్టం. మనం బట్టలు బొమ్మలు అన్ని కొనుక్కుందాం రా. కొనుక్కోండి, మీకు కావాల్సిన అన్ని కొనుక్కోండి. ఏరా దాసు ఏం జరుగుతుందిరా? 10కి 100 100కి 1000. ఇదిగో 1000 1 మీద. 1000? తిప్పురా దాసు, తిప్పు, చక్రం తిప్పు. తిప్పు. ఆహా, ఏమీ మానవుని కళా నైపుణ్యము! అతి మనోహరమైన వర్ణవస్త్రము. ಹತ್ತು ಸಾವಿರ ಕೊಡು. ఇదంతా మోసం. ఎవరి మోసం ఇప్పుడు తెలుస్తాను రా. చూపించరా మోసం ఎవరిదో. అమాయక ప్రజలు మోసం చేస్తావురా, చూస్తాడే. తిప్పని విడి చక్రం. ఇవో గుండప్రే ದುಡ್ಡು. ನೀ ಹ್ಯಾಪಿಯ ಬೆಂಗಳೂರು ಹೋಗಿ. ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಪ್ಪ ರಾಜಪ್ಪ, ನೀವು ದೇವರಂತ ಮನುಷ್ಯರಪ್ಪ. అయ్యో ಹೋಗಿ. రాజు, అక్కకు బట్టలు మాకు బొమ్మలు కొన్నాను చూడు. వెరీ గుడ్ రా. కమాన్ రండి. మీ అందరికీ కనివిందు కలిగించడానికి కొద్ది క్షణాల్లో మీ ముందుకు రాబోతున్నారు ఆంధ్ర కింగ్, బాంబే క్వీన్. గురూజీ, మనం అటు వెళ్ళి చూస్తే డాన్స్ ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. మూర్ఖ, అట్నుంచి చూస్తే మనం డాన్స్ మోజులో పడిపోతాము. ఇట్నుంచి చూస్తే జనాల్లో ఆ జంటని చూసి పట్టుకోవచ్చు. అది నా ఐడియా సార్. మాలోకం సార్, ఎక్కడికి రా వెళ్ళిపోయావు? స్వర్గలోకానికి వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి 4 అడుగులు వెయ్యి, నరకం కనిపిస్తుంది. అందులో సలసల కాగే నూనెలో దూకి చావు, పీడ వదిలిపోతుంది. సార్, ఏ విచిత్ర కుమార్, ఏంటయ్యా ఏమైంది? ఫోటోలు రెడీయానా? రెడీ కాలేదా? మరి తీవేమయ్యా, ఏమైందయ్యా? అలా బాదుకోవడం కదయ్యా, ముందు ఫోటోలు తీ. ఇదేమిటయ్యా? నాకు అర్థం కావట్లేదు సార్. అసలు అమ్మాయి ఏది? భుజం మీద వేసిన చెయ్యి వేసినట్టే ఉంది, అమ్మాయి కనిపించటం లేదండి సార్.
బహుశా యాంగిల్ మారింటుంది సార్. కోర్తే ఫేస్ యాంగిల్ చూడు ఎలా మారిందో. చిత్ర కుమార్ అంట, పరమ చెత్త కుమార్. చిచి. సార్ 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 మళ్ళీ ఒకసారి అమ్మాయిని పిలిపించాడు సార్. క్లోజప్ తీస్తా, నా టాలెంట్ చూపిస్తా. నేను చస్తే తీసుకురాను. అయినా ఫోటోలో పడవలసింది మేమయ్యా. నువ్వు ఎప్పుడైతే కెమెరాతో సహా కింద పడ్డావో నాకు అప్పుడే అర్థమైంది ఈ ఫోటోలో మఠాష్ అని. చూడు విచిత్ర కుమార్, ఇక మీదట నువ్వు మనుషు ఫోటోలు తీకు. ఎవరు తీయమంటారు సార్? శవాలకు తీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లుక్ మేనేజర్, రేపు దాదాపు అన్ని దేశాల అండర్గ్రౌండ్ కింగ్స్ మనతో బిజినెస్ డీల్ సర్వీస్ చేయడానికి మన గ్రాండ్ హోటల్ వస్తున్నారు. ఎస్ సార్. ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్ గా జరగాలి. ఏ మాత్రం పొరపాటు అయినా. ఓకే సార్, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను. నాకు అర్జెంట్ గా మా జేఎంపీతో అపాయింట్మెంట్ ఉంది, వస్తా. సార్. డీల్ ఖరీదు నెలకి 50 కోట్లు. కేర్ఫుల్. ఎస్ సార్, ఐ విల్ బి కేర్ఫుల్. మూవ్. రండి, త్వరగా తట్టండి. సార్! Idiot! What did you say? పసిపిల్లలు రోడ్డు దాటుతున్నారు, కాస్త చూసుకొని కారు నడపక్కర్లేదా? What was the filthy language you used, your bloody... Shut up, you scoundrel! You damn it! David, బాగా పొగరికి బలిస్తుంది పంతులమ్మ. దీన్ని లాక్కెళ్ళి మన హోటల్లో క్యాబరే డాన్సర్ గా పాడాయి. ఆవిడ క్యాబరే డాన్స్ ఆడాలరా, నీతో స్ట్రిప్టీస్ చేయిస్తాను రా రాస్కెల్. సంస్కారానికి గుర్తు ఆంగ్లంలో మాట్లాడడం కాదు, ఆడవాళ్ళని గౌరవించడం. ట్రై టు రెస్పెక్ట్ ది ఉమెన్ ఫోక్ హూ ఆర్ అవర్ మదర్స్ అండ్ సిస్టర్స్. పదండి. సార్. ఎవడా వాడు? రాజు అని కేవ్స్ దగ్గర గైడ్ సార్. గైడ్? అబ్బులు కబురు చేయి. ఎస్ సార్. అబ్బులన్నా, ఆంజనేయుడి విగ్రహం లేపేయడం కోసం మనం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని చెప్పి చలపతిగాడు పిచ్చి కుక్కలా రెచ్చిపోతాడు. అలాగా, వాడి సంగతి నేను చూస్తా. మళ్ళీ మనతో పనిపడ్డట్టుంది. కేపీ గారు హోటల్కి రమ్మన్నారు. సరే, ఎక్కు. నువ్వు పోనీ. గంటలోగా తీసుకున్న లక్ష కట్టి విడిపించుకోండి, లేదా అబ్బులు శవమే మిగులుతుంది. అబ్బులు! ఇన్స్పెక్టర్, ఇసుక లారీ గుద్దిందని రాసుకో. లేకపోతే నీకు టికెట్ వేస్తా. ఇంత చిన్న విషయానికి కూడా అప్సెట్ అవుతారండి కేపీ గారు. అది కాదు, ఆ రాజుగాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని ముందు అవమానించాడు. ఆ రాజుగాడి సంగతి మాకు వదిలేయండి. రేపు తెల్లారేలోగా కైమా కొట్టి పార్సల్ పంపిస్తాం. మానవా, సుత్తేయ్. ఆ బొమ్మల పెట్టి అందు ఆ స్త్రీ పురుషులు
అతరములను మధుర ఫలముల వలె కొరుకుని వచ్చినారు ఇందులకు. తిన్నది అరక్క, తెలుపము మానవా, ఆ కొరుకుటి ఎలా? దాన్ని కిస్ అంటారు. కిస్సా? ఆ మానవా, మళ్ళీ ఏమొచ్చింది? ఒక పరి ఆ కిస్సును నాకును రుచి చూపించవా? రమ్ము మానవా, రమ్ము. ఒక్క కిస్సు ఇమ్ము. నువ్వు తింగర బుచ్చివే అనుకున్నాను. మద పిచ్చి కూడా ఉందా నీకు? ఈ పిచ్చి వెనక స్వర్గలోక ప్రవేశ రహస్యం ఉన్నది మానవా. అయ్యో తప్పు, ఇలాంటివన్నీ చూడకూడదు. కటకట, ఈ ప్రయత్నము వ్యర్థమైనది. ఏమిటా పిచ్చి నవ్వు? ఈ ద్విచక్ర వాహనము కడు విచిత్రముగానున్నదే. దీని పేరేమి? ఇప్పుడు ఆ పని మీదే మనం పిచ్చి హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడ డాక్టర్లు చెప్తారు దీని పేరేమిటో. పోనీ ఏరా బిడ్డ, ఈ చేతులేనమాట ఈ అమ్యూజ్మెంట్ పార్క్ లో డబ్బులన్నీ కొట్టేశాయి. ఈ చేతులే అన్నమాట. చిన్న పెద్ద లేకుండా కోటీశ్వరుడైన మా కేపీ గారి కారుని తుక్కు తుక్కు చేశాయి. దాసు, ఈ చేతుల్ని ఏం చేద్దాంరా? ఊలా కసక్కని దింపేసి కేపీ గారికి పార్సల్ చేద్దాం. దడుచుకుంటావో లేదో అని చిన్న టెస్ట్. అయినా శవానికి అలంకారం చేసినట్టు చేతికి ఉంగరాలు బొంగరాలు ఎందుకు? కళ్ళు మూసుకో, రక్తం వస్తుంది. దుష్ట మానవా, నన్ను ఈ బంధము నుండి విముక్తిరాలని చేయవా? ముందర సంగతి చూడాలి. దగ్గర వచ్చి ఫైట్ మధ్య నువ్వెందుకు? ముఖం పచ్చవుతుంది, పక్కెళ్ళు.
ఇంద్రజ, ఆ దుర్మార్గుల్ని ఒక ఆట ఆడిద్దాం. నాతో పాటు నువ్వు ఆడు. Dear friends, now you are going to witness a beautiful dance program. Damn it. నా హోటల్లో నేను ఆ రాజుగాడు వేలు చూపించి ఆర్డర్ వేస్తే డాన్స్ చేస్తూ పాట పట్టమా? పాడితే పర్లేదండి. మా అబ్బులు బాసు పాత బెంజీ బండి లాంటి బాడీ వేసుకుని అన్ని కదిలిపోతాం. డాన్స్ ఏమిటండి బాబు? గౌరమయ్య, వాళ్ళిద్దరిలో ఏదో పవర్ ఉందని నాకు అనుమానం. నాకు అలాగే అనిపిస్తోంది. వాళ్ళు మనల్ని కనికట్టు చేశారని. అవును కేపీ గారు, వాళ్ళిద్దరిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయనుకుంటా. దుష్ట శక్తులా? కరెక్ట్, సరిగ్గా సమయానికి గుర్తు చేశావు. దుష్ట శక్తుల్ని, క్షుద్ర శక్తుల్ని పిడిగిట్లో బంధించే మహానుభావుడు ఒక్కడే ఒకడున్నాడు. ఎవరతను? మహాదృష్ట. వసమానయా, ఈ కన్యను పూజకు సిద్ధం చెయ్యండి. నమస్కారం మిత్రమా, కుశలమా? తమ దయవల్ల స్వామి, మీ శక్తి గురించి చాలా విన్నాను, కానీ ఈరోజు కళ్ళారా చూశాను. ఆ కన్య ఒక్కప్పుడు సంబల్పురి యువరాణి, ఇప్పుడు నా బానిస. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు స్వామి? అప్రస్తుతం. స్వామి కోపం తెప్పించకు. వచ్చిన పని మిత్రమా. రాజు అనే ఒక గైడ్, వాడితో పాటు ఉండే ఒక పిల్ల మా బిజినెస్ కి తీరని నష్టం కలిగిస్తున్నారు స్వామి. మమ్మల్ని కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారు స్వామి. అది కనికట్టో వశీకరణం అర్థం కావట్లేదు స్వామి. ఆ ఇద్దరిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయని మాకు అనుమానం స్వామి. ఈ మహాదృష్ట దృష్టి నుంచి తప్పించుకోగల దుష్ట శక్తి సృష్టిలో లేదు మిత్రమా. ఆ ఇద్దరిలో శక్తి ఎవరిదో తెలుస్తాను.